నమస్తే అందరికీ. మనకు తెలుసు ఈ రోజు నుంచి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు అయితే స్టార్ట్ అయ్యాయని. ఈరోజు మ్యాచ్ల గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి అన్ని మ్యాచ్లు అవసరం లేదు, మన ఇండియా గురించి మాట్లాడుకుందాం. కానీ అంటే ఒక చిన్నది చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఈరోజు జరిగిన 3 మ్యాచ్ల్లో కూడా 3 చిన్న టీంలు నిజం చెప్తున్నాను వణికించేవయ్యా. మామూలుగా అయితే వణికించలేదు. మ్యాచ్లు ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈరోజు జరిగిన 3 మ్యాచ్లు అయితే చాలా థ్రిల్లింగ్గా అయితే ఉన్నాయి. అంటే ఎలా అంటే ఒక హై మూమెంట్స్ను ఫిల్మ్ చూస్తున్నప్పుడు అంటే ఎంత హై అయితే వస్తుందో ఖచ్చితంగా ఈరోజు 3 మ్యాచ్లు అయితే అలానే అనిపించాయి మనకి. ఇంకా మిగతా 2 మ్యాచ్లతో మనకి అంటే అంతగా అవసరం లేదు కాబట్టి మన ఇండియా మ్యాచ్ గురించి అయితే మాట్లాడదాం. అసలు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏం జరిగింది, ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ టైమ్స్లో మన వాళ్ళు ఆడుతున్న ఈ ఫామ్ చూస్తే, అంటే మన వాళ్ళు కొడుతున్న సిక్స్లు చూస్తుంటే, అంటే మన వాళ్ళు చేస్తున్న హిట్టింగ్ చూస్తుంటే, ఈరోజు అయితే నేను ఏమనుకున్నానంటే డెఫినెట్లీ ఒక 270 ఆర్ 280 250 ప్లస్ పెడతారు అనుకున్నాను. కానీ ఈరోజు జరిగింది ఏంటి, అసలు అంచనాలన్నీ తలకిందులు అయిపోయాయి. అంటే మనం మాట్లాడుకుంటే అంటే కాటేరమ్మ కొడుకులు వచ్చారు కొడతారు అంటే కొన్ని సిరీస్ల నుంచి చూస్తుంటే ఖచ్చితంగా మన ఇండియా ప్లేయర్స్ అందరూ అంటే కాటేరమ్మ కొడుకులే అన్నట్టు ఆడుతున్నారు. కానీ ఈరోజు మ్యాచ్ ఏదైతే ఉందో అంటే మన ఇండియాని పెట్టుకుని అవతల టీంని పొగడడం అంటే అది కొంచెం కష్టమే. కానీ ఈరోజు మాత్రం యూఎస్ఏ చూపించిన ఆట తీరు, అంటే వాళ్ళు చేసిన బౌలింగ్ విధానం ఏదైతే ఉందో నిజంగా మెచ్చుకోవాల్సిందే. మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అభిషేక్ శర్మ వికెట్ పడిపోయిన వెంటనే అంటే నేనే కాదు ఎవరైనా అనుకుంటారు అంటే బై లక్ అంటే యూఎస్ఏకి ఫస్టే ఒక వికెట్ పడిపోయింది అనేసి అనుకున్నారు. కానీ తర్వాత నుంచి వాళ్ళు చేసిన బౌలింగ్ ఏదైతే ఉందో అంటే తర్వాత వికెట్లు పడిన తర్వాత అప్పుడు అనిపించింది అదే ఇదైతే బై లక్ కాదు, వాళ్ళు ఫుల్గా ప్రిపేర్ అయ్యి మ్యాచ్లోకి దిగారనే మ్యాటర్ మాత్రం ఖచ్చితంగా అంటే మ్యాచ్ చూసే వాళ్ళకి ఎవరికైనా సరే తెలుస్తుంది. సో వాళ్ళు చేసిన బౌలింగ్ విధానం ఏదైతే ఉందో అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్తో వచ్చారు. యూఎస్ఏ బౌలర్స్లో శాడ్లా వ్యాన్ అంటే వీళ్ళ పేర్లు కూడా మనకి సరిగ్గా తెలీదు. కానీ మనోడైతే ఒక ఓవర్లో 3 వికెట్లు తీసిన విధానం ఏదైతే ఉందో ఇంకా మ్యాచ్ అయిపోయింది. అంటే ఇంకా ఎలా అంటే స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ ఎలా అయితే ఫీల్ అవుతున్నారో ఇక్కడ మనం టీవీలో చూసిన వాళ్ళు కావచ్చు లేదా మొబైల్లో చూసిన వాళ్ళు కావచ్చు, మేము ఫ్రెండ్స్ అందరూ దగ్గర కూర్చొని చూస్తున్నాం. అయిపోయింది రా అబ్బా, ఇంకా మ్యాచ్ అయిపోయింది. ఇంకా ఏంటి అసలు మన వాళ్ళు అంటే ఇలా ఆడుతున్నారు ఏంటి ఒక చిన్న టీం మీద అంటే మరీ ఇంత దారుణంగాన అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అయితే మాకు వచ్చింది. వాళ్ళ బౌలింగ్ చేసే విధానం చూసి 250 ప్లస్ అనుకునే ఆ రేంజ్ నుంచి ఓకే అంటే ఒక రెస్పెక్టబుల్ టోటల్ పెడితే చాలు అన్న స్టేజ్కి వచ్చేసాం. సో అసలు పెడతారా లేదా అనే డౌట్లు ఉంటే సూర్యాభాయ్ అడ్డంగా నిలబడిపోయాడు. అంటారు కదా అంటే కెప్టెన్ లీడ్స్ ఇన్ ఫ్రంట్ అని. ఈరోజు సూర్యాభాయ్ చేసింది మాత్రం ఖచ్చితంగా అదే. అంటే ఒక పక్క వికెట్లు పడుతున్న తన అనుభవం అంతా పోగేసి ఈరోజు సూర్యాభాయ్ ఆడిన ఆట ఏదైతే ఉందో నిజంగా ఎవరైనా సరే ఈరోజు సూర్యాభాయ్ని వావ్ అనాల్సిందే. అన్ఫార్చునేట్లీ ఈరోజు మన వాళ్ళు ఎవరు అంటే అనుకున్న స్థాయిలో అయితే ఎవరు పర్ఫామ్ చేయలేదు, ఒక్క సూర్యాభాయ్ తప్ప. ముందు ఖచ్చితంగా తప్పును సరిదిద్దుకుని వస్తారని మనం అనుకుంటాం. ఎందుకంటే మనది చిన్న టీం ఏం కాదు, నెంబర్ 1 టీం మనది. సో ఆటలో ఒకనొక దశలో అంటే మనం గెలవాలని కాకుండా అంటే పరువు నిలబెట్టుకోవడానికి ఆడాలా అనే పరిస్థితి వచ్చినట్టుగా నాకు అనిపించింది. అసలు ఏం చేస్తున్నారు అబ్బా మన వాళ్ళు, అసలు అంటే ఈ బ్యాటింగ్ ఏంటి అంటే మనం ఇచ్చే హైప్ ఏంటి, అంటే మన వాళ్ళు కొట్టి 6లు ఎలా ఉంటాయి, అసలు మన వాళ్ళు గెలిచే మ్యాచ్లు ఏంటి. సో ఈరోజు మన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా నిరాశపరిచింది. దానికి మనం అంటే అనుకోకుండా అయిపోయింది అంటే అదృష్టం కొద్ది వికెట్లు పడ్డాయి. సో ఇలాంటి సాకులు వెతకడం కంటే అపోజిట్ టీం బాగా ఆడింది అనేది వాస్తవం. సూర్యాభాయ్ విధ్వంసంతో 20 ఓవర్స్కి 161 రన్స్ అయితే మన వాళ్ళు చేశారు. నిజానికైతే మన వాళ్ళు పెట్టాల్సిన టార్గెట్ అయితే ఇది కాదు, కానీ ఒక రెస్పెక్టబుల్ టోటల్ అయితే మన వాళ్ళు ఖచ్చితంగానే పెట్టారు. సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఇంత తక్కువ స్కోర్ని అంటే కాపాడుకోగలరా లేదా అన్నట్టు అంటే కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే టీంలో బుమ్రా లేడు, అలానే హర్షిత్ రాణా గాయం కారణంగా కూడా టీం నుంచి బయటకు వెళ్ళిపోయాడు.
హర్షిత్ రాణా ప్లేస్లో వచ్చిన మీ అబ్బాయి ఒకసారి ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇంకా డౌట్స్ అన్నీ పోయాయి. ఎందుకంటే మ్యాచ్ మందే అనిపించింది. సెకండ్ ఓవర్లో ఒక వికెట్ తీశాడు. ఆ నెక్స్ట్ ఓవర్లో హర్షదీప్ సింగ్ ఒక వికెట్ తీయడం, మళ్ళీ ఆ నెక్స్ట్ ఓవర్ మీ అబ్బాయి మళ్ళీ ఛార్జ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో యూఎస్ఏ బౌలింగ్తో అయితే మనల్ని భయపెట్టింది, కానీ బ్యాటింగ్తో మాత్రం ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బౌలింగ్లో మన వాళ్ళు ఎప్పట్లోనే అదరగొట్టేశారు. మ్యాచ్ మన వైపు తీసుకొచ్చేసారు. సో ఫైనల్గా కూడా మనం మ్యాచ్ గెలిచేయడం జరిగింది. యూఎస్ఏ చేసిన బౌలింగ్ ఏదైతే ఉందో మరొకసారి వాళ్ళని ఖచ్చితంగా అభినందించాలనిపిస్తుంది. ఎందుకంటే అంత మంచి బౌలింగ్ అయితే చేశారు. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈరోజు జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒక థ్రిల్లింగ్ మ్యాచ్లో అయితే అనిపించింది. సో చూసిన వాళ్ళందరూ కూడా మ్యాచ్ని చాలా ఎంజాయ్ చేశారు. నేను కూడా చేశాను. ఈరోజు మ్యాచ్లో జరిగిన హైలైట్స్, అలానే నాకు అనిపించిన కొన్ని పాయింట్స్ అయితే మనం మాట్లాడేసుకున్నాం. సో ఇంకా నేను ఏమైనా మిస్ అయితే ఏమైనా అనిపిస్తే కింద ఒకసారి కామెంట్ చేసింది. వీడియోతో మళ్ళీ వెళ్తాం. అంతవరకు బాబాయ్.